ఈరోజు మరో కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే రావడం జరిగింది. ఇది ఒక బిస్కెట్, ప్రముఖ కంపెనీ యొక్క బిస్కెట్. కంపెనీ పేరు అయితే చెప్పట్లేదు. ఈ బిస్కెట్ని మనం ఇప్పుడు ఫైర్ ద్వారా బర్న్ అయితే చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఫైనల్గా ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంతవరకు ఎవరు చేసిరో లేదో తెలియదు. మనమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం. చూడండి, ఫైర్తో నేను ఇట్లా చేసుడుతోనే ఎంత తొందరగా ఫైర్ అయిపోయిందో. అంటే ఒక కెమికల్ పెట్రోల్లో ముంచిన కానీ లేకపోతే ఇంకేదైనా కెమికల్ యాడ్ అయినటువంటి ఐటెం ఏదైతే ఈజీగా బర్న్ అవుతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా ఈ బిస్కెట్ అనేది బర్న్ కావడం జరుగుతుంది. మనం ఫైర్ అనేది ఆఫ్ చేసినాక కూడా అలానే బర్న్ అవుతూనే ఉంది. ఇప్పుడైతే నేను ఫైర్తో చేస్తున్నా. ఫైర్ అనేది పక్కకు పక్కకు పెట్టినాక కూడా అలానే బర్న్ అవుతుంది. చూడండి ఫైనల్లో ఇవో చూసారు కదా, నేను ఫైర్ అయితే ఆఫ్ చేసిన, బిస్కెట్ అయితే అలానే ఫైర్ అవుతూనే ఉంటుంది. అంటే ఇందులో ఏమైనా కెమికల్ ఉన్నది కావచ్చని అయితే మనం అనుకుంటున్నాం. మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఈ బిస్కెట్లో ఏదో కెమికల్ ఉన్నది కావచ్చని అయితే అనుకుంటున్నాం. ఇది రియల్ కాదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా కొత్త ఎక్స్పెరిమెంట్లు కావాలంటే నాకు చెప్పండి. వాటిపై మనం ఎక్స్పెరిమెంట్లు అయితే కొత్తగా చేద్దాం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. చూసారు కదా, ఫైనల్లీ బిస్కెట్ అయితే టోటల్గా ఫైర్ అయితే అయిపోయింది. ఒక స్టిక్ అయితే కాలిపోయినాక ఎట్లా బొగ్గులు అయితాయో సేమ్ టు సేమ్ అదే విధంగా కూడా బిస్కెట్ అయితే అయిపోయింది. మనం చుంచితే కూడా చునగట్లేదు, కింద గీకుతున్నా రాకుతున్నా అయినా కానీ అది కొంచెం కూడా మెల్ట్ అనేది కావట్లేదు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వస్తా. జై హింద్.